నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు బుధవారం స్థానిక కలుగోల శాంభవి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనను గెలిపిస్తే కావాలని అభివృద్ధి చేస్తానంటూ అమ్మవారి ఆశీస్సులు తనకు కావాలని అమ్మవారిని కోరుకున్నారు. పలువురు భక్తులు, పూజారులు ఆయనను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 27వ తేదీ మార్చి 27వ తేదీ ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పూజా కార్యక్రమాలని సర్వమత ప్రార్థనలన్నీ చేసుకొని కలుగోలమ్మ వారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే పర్మిషన్ రావడం జరిగింది కాబట్టి ఇంకొద్దిసేపు తర్వాత ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇదే విధంగా కంటిన్యూగా ప్రచారం చేస్తూ రాబోయే 20 ఎన్నికల్లో 29 నామినేషన్లు పూర్తి చేసుకొని తన విజయాన్ని సాధిస్తామని చెప్పని తెలియజేస్తాం. ప్రజల్లో చాలా స్పందన ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇండిపెండెంట్, నీకు ఏ పార్టీ అవసరం లేదు, నీ మంచితనమే నీది ఒక పార్టీ, నీ గుణమే ఒక పార్టీ అని ప్రజలందరూ కూడా నాతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ రెండు అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇద్దరు దగ్గర కంటే కలిపినంత జనాలు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మాతోటి కలిసి నడుస్తూ ఉన్నారు. ఘన విజయం సాధిస్తామని చెప్పని తెలియజేస్తాను. సార్, ఈ రెండు పార్టీల నుంచి మీ దగ్గర కొంతమంది నాయకులు వస్తున్నారు కదా, ఆ నాయకుల్ని మీరు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద ఏమంటారు? అంటే నేనైతే వాళ్ళందరికీ వాళ్ళ ధనవంతుడైతే కాదు. నేను ఆ పార్టీలోని వాళ్ళ వెనకాల డబ్బుకి వాళ్ళ కొరవలేదు. వాళ్ళని కొనే అంత స్తోమత కూడా నా దగ్గర లేదు. యాక్చువల్గా వాళ్ళని ఎలా కొనగలుగుతాను? వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, ఎందుకంటే జారిపోయారు కాబట్టి బలం తగ్గించిపోతుందని చెప్పని ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొనవచ్చు కదా నా దగ్గర ఉన్న వాళ్ళని. నేను చాలా చిన్నవాడిని కదా, నేనేం పార్టీ లేదు, బలిహీనుడిని, బీసీలలో చాలా అట్టడుగునున్నటువంటి వాడిని. వాళ్ళు రెడ్డి గారు చాలా బలమైన వాళ్ళు, అటు కుల బలం, ధన బలం, ఆ అధికార బలం, అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తులు. నా దగ్గర ఉన్న వాళ్ళు అందరిని వాళ్ళే కొనేయచ్చుగా. అలా కొనే పని అయితే ఇది కాదు కదా. వాళ్ళంతా ప్రేమతోటి, మంచితనంతో, మంచి కోసం వచ్చారు. కులాలకి, మతాలకి, అన్నిటికీ అతీతంగా సుధాకర్ అంటే చాలా మంచి వ్యక్తి, ఈ నియోజకవర్గం బాగుపడాలంటే సుధాకర్ కావాలి అని చెప్పని స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాను. ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. నేను ఇప్పటి వరకు 2019 నుంచి ఇప్పటి వరకు గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తాననే నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 2019లో ఓడిపోయినప్పటికీ సేవ అయితే చేస్తూ వచ్చాను. సేవ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి నేను ఓటు అడుగుతున్నాను. నేను సేవ చేశాను, ఇంకా నా అవసరం ప్రజలకు ఉంది, మీరు నన్ను ఆశీర్వదించాలని చెప్పని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నీలాంటి వారు ఈ సమాజానికి, ఈ నియోజకవర్గం కూడా చాలా అవసరం ఉందని చెప్పని ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కోట్ల రూపాయల మేనిఫెస్టో విడుదల చేశారు, ఖచ్చితంగా నెరవేరుస్తారా గెలిస్తే? 100కి 100 లక్షల కోట్ల శాతం నెరవేరుస్తాను. అందుట్లో ఏంటంటే ఒక బాండ్ తయారు చేస్తాను, అగ్రిమెంట్. ఏంటి అగ్రిమెంట్ అంటే, నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో ఈ మేనిఫెస్టోని గెలిచిన తర్వాత కనుక చేయకపోతే ప్రతి ఓటర్కి నా మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకి పంపించే రైట్స్ ఉండేలాగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేస్తున్నాను. నేను అలా రాజకీయ నాయకుల్లాగా, పార్టీల్లాగా అబద్ధాలు చెప్పి, డొల్ల మాటలు చెప్పి తప్పించుకునేవాడిని కాదు. ఆల్రెడీ నేను చెప్తా, ప్రజలే చెప్తారు, సుధాకర్ మాట అంటే మరణ శాసనం, మాటిస్తే మడిని తప్పడు అనే ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా మాట ప్రకారంగా అగ్రిమెంట్ రాసి మరి ఇచ్చి
ఈ మేనిఫెస్టోని మెయిన్గా ప్రజలందరూ కూడా ఆకర్షిస్తుంది ఏంటంటే ఆయన చాలా మంచి భావాలతోటి విద్య, వైద్యం, ఉపాధి, అగ్రికల్చరు ఇవన్నిటి కూడా చాలా బ్రహ్మాండంగా ఆయన ఆలోచన ఆశయాలు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈయన గెలిపియాలి. ఈ మనకి ఎప్పుడు ఈ క్వార్టరు నోటు ఓకే మనం చేశాము, మంచి కోసం ఒకసారి చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు.